lovely people, welcome to my channel Karthika. It's nenu me Karthika. Today it's day 5 in London and it is episode 6 of UK vlog series. Hey guys, today is day 5 in London. So, you venakala chustedi London Bridge. లండన్ బ్రిడ్జ్ నుంచి టవర్ బ్రిడ్జ్ కి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ వెనకాల కనిపించేది లండన్ బ్రిడ్జ్ అండ్ మనం టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్గా ఈ వాక్ చాలా బాగుంది ఎందుకంటే థేమ్స్ రివర్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి. అండ్ యూ కెన్ సీ ద రివర్ హియర్. ఇదంతా థేమ్స్ రివర్ థేమ్స్ రివర్ కరెక్ట్. అక్కడికి వెళ్ళాలి మనం టవర్ బ్రిడ్జ్ కి వెళ్ళాలంటే. సో వెళ్ళిపోదాం. అండ్ క్లైమేట్ ఇవాళ కూడా క్లౌడీగా ఉంది, దానివల్ల విండ్ అంతా చాలా చల్లగా ఉంది. ఇక్కడ నుంచి థేమ్స్ రివర్ క్రూస్ ఉంటాయి. ఇది కూడా లైక్ ఈ రెండు బ్రిడ్జెస్ మధ్యలో ఉంటుంది. The Tower Bridge from here. లండన్లో ఉన్న ఈ టవర్ బ్రిడ్జ్ ఇయర్ 1886 నుండి 1894 మధ్యలో కట్టారు. ఇట్ ఈస్ ద వరల్డ్ ఫేమస్ సింబల్ ఆఫ్ లండన్. అంటే లండన్ అనంగాల్నే గుర్తొచ్చేది ఈ టవర్ బ్రిడ్జ్ అనే. ఈ బ్రిడ్జ్ పైన వెహికల్స్తో పాటు పెడెస్ట్రియన్స్ కూడా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. టవర్ బ్రిడ్జ్ యొక్క మొత్తం పొడవు 800 అడుగులు. రెండు టవర్స్ యొక్క హైట్ దాదాపు 213 అడుగులు. లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్. వావ్, చిన్నప్పుడు ఎన్నిసార్లు విన్నామో కదా ఇది. నాకు చాలా హ్యాపీ మూమెంట్. అసలు నేను ఎప్పుడు అనుకోలేదు లండన్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తానని. అండ్ దిస్ ద టవర్ బ్రిడ్జ్ గైస్. సో హ్యాపీగా ఉంది నాకు, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఆ టవర్ బ్రిడ్జ్ ఆ పైన వాక్ ఉంది కదా, అక్కడికి కూడా వెళ్తాం అనమాట ఇప్పుడు. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అంట. చాలా డిఫరెంట్ షేప్ లో ఉంది కదా, భలే ఉంది కదా. ఇట్స్ లైక్ అ హెల్మెట్. ఇది కూడా టవర్ బ్రిడ్జ్ దగ్గరలోనే ఉంటుంది. టవర్ బ్రిడ్జ్ మధ్యలో రైజ్ అవుతుంది తెలుసా. రివర్ థేమ్స్ మీద నుండి వెళ్లే పెద్ద షిప్స్ కి వే ఇవ్వటం కోసం ఇలా చేస్తారు. ప్రతి సంవత్సరం కొన్ని వేల సార్లు ఓపెన్ అవుతుంది. అయితే టవర్ బ్రిడ్జ్ ని రైజ్ చేయడానికి 24 గంటల ముందే నోటీస్ ఇవ్వాలి. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారు, వాటి యొక్క ఓపెనింగ్ టైమింగ్స్ అనేవి బ్రిడ్జ్ వెబ్సైట్ లో ముందుగానే అప్డేట్ చేస్తారు. అండ్ మనం టవర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాం. టవర్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. both the టవర్స్ మధ్యలో కలుపుతూ ఉన్న వే అన్నమాట ఇది. The area where Tower Bridge get opens. So ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ దగ్గర టవర్ బ్రిడ్జ్.
టవర్ బ్రిడ్జ్కి లోపలికి వెళ్ళాలంటే టికెట్ ఉంటుంది. ఆ టికెట్ కాస్ట్ దాదాపు £10 ఉంటుంది. ఎంట్రన్స్ ఎప్పుడు కూడాను వెస్ట్ సైడ్ ఆఫ్ ది బ్రిడ్జ్ డెక్ దగ్గర ఉంటుంది. అది డైరెక్ట్గా నార్థర్న్ టవర్కి వెళ్తారు. వెళ్ళేటప్పుడు లిఫ్ట్ ఉంటుంది, డైరెక్ట్గా లెవెల్ 4కి తీసుకెళ్తుంది. అక్కడి నుండి నడుచుకుంటూ సౌత్ టవర్ వైపుకి వెళ్ళాలి. కిందకి దిగేటప్పుడు మాత్రం స్టెప్సే ఉంటాయి, లిఫ్ట్ ఉండదు. 2 టవర్స్లోనూ వాక్వేలోనూ మొత్తం ఎగ్జిబిషన్ ఉంటుంది అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ద బ్రిడ్జ్. అలాగే ఈ వాక్వేస్లో మొత్తం సిటీ యొక్క వ్యూస్ బ్యూటిఫుల్గా ఉంటుంది. టవర్ ఆఫ్ లండన్, పూల్ ఆఫ్ లండన్, ఇంకా మొత్తం థేమ్స్ రివర్ యొక్క వ్యూ అద్భుతంగా ఉంటుంది. నేను ఇప్పుడు టవర్ బ్రిడ్జ్ మీద ఉన్నాను. నార్త్ టవర్ నుంచి సౌత్ టవర్కి వెళ్తున్న వాక్వే ఇది. జస్ట్ మై గాడ్, అండ్ లుక్ ఎట్ ద వ్యూ. అనుకోలేదు టవర్ బ్రిడ్జ్ మీద ఇలా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ గ్లాస్ వాక్వే కూడా ఉంటుంది, గ్లాస్ ఫ్లోర్. అక్కడ చాలా రష్గా ఉంది. ఈ వాక్వేలో గ్లాస్ ఫ్లోర్ సెక్షన్ చాలా బాగుంటుంది. కింద బ్రిడ్జ్ మీద వెళ్ళే వెహికల్స్ అన్నీ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. టవర్ బ్రిడ్జ్ ఇప్పటికీ కూడాను థేమ్స్ రివర్ పైన బిజీ క్రాసింగ్ బ్రిడ్జే. ఈ బ్రిడ్జ్ మీద 32 కిలోమీటర్స్ కంటే కూడాను ఎక్కువ స్పీడ్ తోటి నడపకూడదు, అది ఇక్కడ రెస్ట్రిక్షన్. అలాగే ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళే యొక్క వెహికల్స్ వెయిట్ లిమిట్ కూడా ఉంది. 18 టన్నుల కంటే ఎక్కువ వెయిట్ ఉన్న వెహికల్స్ ఈ బ్రిడ్జ్ మీదకి అలౌ చేయరు. కెమెరా సిస్టమ్ తోటి ఎప్పుడు కూడాను చెక్ చేస్తూ ఉంటారు. వాక్వే, గ్లాస్ వాక్వే గైస్, ఇన్ బిట్వీన్ ద టవర్స్. నార్త్ టవర్ నుంచి సౌత్ టవర్ వచ్చే మధ్యలో వాక్వే ఉంటుంది. I am near the South Tower. I'm in the South Tower, and ఇక్కడ పైన ఎలా కట్టారు అని మొత్తం స్టాచ్యూస్తో చూపిస్తున్నారు, చూడండి.
సౌత్ టవర్ నుండి బయటకు వచ్చాక ఇంజిన్ రూమ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను సౌత్ టవర్ దిగుతున్నాను. ఇందాక యాక్చువల్గా లిఫ్ట్ త్రూ పైకి వచ్చామన్నమాట నార్త్ టవర్ నుంచి. ఇప్పుడు సౌత్ టవర్ ఏమో స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ త్రూ దిగుతున్నాను. Bridge has been repainted. The last repaint required 2,000 of paint. అంతా టవర్ లోపల ఇలా ఉంటుంది. Oh my God. ఇంజిన్ రూమ్కి వెళ్తున్నాం అన్నమాట. ఇంజిన్ రూమ్లో పాతకాలం నాటి స్టీమ్ ఇంజిన్స్ని చూడొచ్చు. ఒకప్పుడు బ్రిడ్జ్ కోసం ఇవే యూజ్ చేసేవాళ్ళు. బ్రిడ్జ్కి సౌత్ పక్క సపరేట్ బిల్డింగ్లో ఉంటుంది ఈ రూమ్. వ్లాగ్స్ ఇప్పటిది కాదు, పాండమిక్ కంటే ముందు నేను యూకే టూర్కి వెళ్ళినప్పుడు చేసిన వ్లాగ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తికైట్స్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.